అందరికీ నమస్కారమండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రస్తుతం మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్‌దారులకు ఈ యొక్క కొత్త పెన్షన్‌లకు సంబంధించి కానీ ఎప్పుడు అప్లై చేసుకొని వీలు కల్పించబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి చాలామంది ఎదురు చూస్తున్నారనమాట. అలాగే మనకి ఈ యొక్క కొత్త పెన్షన్‌లకు సంబంధించి కానే కాకుండా ఈ యొక్క 50 ఏళ్ల పెన్షన్ సంబంధించి కానీ ఎప్పుడు అందించబోతుంది అని చెప్పేసి కూడా చాలామంది అడుగుతున్నారండి. ఎందుకంటే ఎన్నికల టైంలో కూడా హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా! 50 ఏళ్ల వరకు కూడా పెన్షన్ అందిస్తామని చెప్పేసి. సో, ఆ యొక్క పెన్షన్ ఎలా అప్లై చేసుకోవాలి? అలాగే వీటికి సంబంధించి కానీ ఏ విధంగా డాక్యుమెంట్స్ అయితే కావాలి? అలాగే ఇప్పుడున్న పెన్షన్ సంబంధించి గాను కొన్ని పెన్షన్‌లనేవి తొలగిస్తున్నారు కదా! సో, ఎటువంటి అర్హతలతో తొలగిస్తున్నారు? ఇలా ప్రతీదీ కూడా మీకు ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే తెలియజేస్తానండి. దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అంటే ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ సంబంధించి గాను ఎటువంటి చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీకైతే ముందుగా తెలియజేస్తాను. అందుకోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులందరూ కూడా ఎదురు చూస్తున్నారండి. ఈ యొక్క కొత్త పెన్షన్ సంబంధించి గాను, అలాగే 50 ఏళ్ల పెన్షన్ ఎప్పుడు పెంచి అందించబోతుందని చెప్పేసి కూడాని. అయితే ముందుగా ఇక్కడ ఏంటంటే, మనకి గతంలో వితంతుల పెన్షన్ సంబంధించి గాను ఆగస్ట్ నెలలో ప్రారంభించడం అనేది జరిగిందనమాట. సో, చాలామంది భర్త చనిపోయిన తర్వాత ఈ యొక్క భార్యకి పెన్షన్ అయితే వస్తుంది కదా! ఆ యొక్క పెన్షన్ సంబంధించి గాను కొంతమందికి నిలిపివేయడం అయితే జరిగిందండి. సో, ఆ యొక్క పథకం సంబంధించి గాను ఆగస్ట్‌లో ప్రారంభించడం అనేది జరిగిందనమాట. అయితే ఇప్పుడు 50 ఏళ్ల పెన్షన్, కొత్త పెన్షన్ సంబంధించి కానీ ఎప్పుడు ప్రారంభిస్తుందని చెప్పేసి చాలామంది అడుగుతున్నారండి. అయితే వీటికి సంబంధించి గాని చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు కొత్త అప్‌డేట్ అయితే ఇవ్వబోతుందనమాట. ఇందులో ఏంటంటే, మనకి ఈ యొక్క పాత పెన్షన్‌లకు సంబంధించి కానీ తొలగించి, మనకు కొత్త పెన్షన్‌ని అందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుందండి. ఎందుకంటే, మనకి ఫిబ్రవరి నెల ఆ టైం నుంచి మనకి వెరిఫికేషన్ ప్రాసెస్ అయితే కండక్ట్ చేశారు కదా! ఎవరికైతే ఈ యొక్క పెన్షన్ వెరిఫికేషన్ అవ్వలేదో, వారికి పెన్షన్ నిలిపివేయడం అయితే జరుగుతుందండి. అలాగే ఈ యొక్క పెన్షన్ సంబంధించి కానీ బోగస్ పెన్షన్‌లయితే ఉన్నాయి గదా! సో, ఈ యొక్క బోగస్ పెన్షన్ సంబంధించి కూడా మనకి కొన్ని అప్‌డేట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. 15,000 పెన్షన్ ఎవరైతే తీసుకుంటున్నారో సో, వారికి 80% వరకు కూడా సదరన్ సర్టిఫికేట్‌లో ఉంటే అది ఇచ్చేవారండి. కాకపోతే ఇప్పుడు 85% మించి ఉంటేనే రూ. 15,000 అయితే వస్తాయి. మిగిలిన వారికి 85% లోపు ఉంటే మాత్రం వారికి రూ. 6,000 అనేవైతే వస్తాయి. రూ. 10,000 అనేవైతే వస్తాయండి. అలా మొత్తంగా ఈ విధంగా మనకి కొన్ని చేంజెస్ అయితే చేయడం అయితే జరిగిందనమాట. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఇప్పుడు 50 ఏళ్ల పెన్షన్ సంబంధించి కానీ బీసీ కేటగిరీ వర్గాలకైతే ఇస్తామని చెప్పేసి అన్నారు కదా! సో, వారందరూ కూడా ఈ పెన్షన్‌దారులందరూ చూస్తున్నారండి. ఈ యొక్క పెన్షన్ సంబంధించి కానీ ఎప్పుడు అందిస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి కూడాని. అయితే ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే వెరిఫికేషన్‌లో కూడా చాలామంది ఈ యొక్క నేమ్స్ కానీ, ఏజ్ గాని తప్పుగా ఎంటర్ చేస్తున్నారనమాట పెన్షన్ సంబంధించి గాను. ఒకవేళ వెరిఫికేషన్‌లో మాత్రం అదేమన్నా బోగస్ పెన్షన్ గాని తేలితే మాత్రం జీవితాంతం మనకి ఇక్కడ పెన్షన్ రాకుండా అయితే చేస్తారండి. సో, ఖచ్చితంగా జాగ్రత్తగా అయితే ఉండండి. ఈ యొక్క పెన్షన్ సంబంధించి కానీ అప్లై చేసుకోండి. జెన్యూన్‌గా ఉంటేనే మాత్రం అప్లై చేసుకోండి. ఒకవేళ తీసివేస్తే మాత్రం. అలాగే వీటికి సంబంధించి కానీ 50 ఏళ్ల పెన్షన్ సంబంధించి కూడా మనకి త్వరలో అప్డేట్ అయితే రాబోతుందండి. మనకి ఆగస్ట్ 20వ తేదీని సంబంధించి గాను వచ్చే అవకాశం అయితే ఉన్నట్లు తెలుస్తుందనమాట. వీటికి సంబంధించి గాను ఎటువంటి చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.